నిత్యం పనివత్తడితో బిజీగా ఉంటున్న ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది టీమ్ స్పిరిట్, వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండర్ ఎం నాగేంద్రరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం ఏపీఎస్పీ 3rd బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఏపీఎస్పీ రేంజ్ 1 స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ముఖ్య అతిథికి ఏపీఎస్పీ 3rd బెటాలియన్ 5 ప్లాటూన్లకు చెందిన సిబ్బంది బుల్లెట్లపై పైలట్స్గా ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండర్ నాగేంద్రరావుకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన నాగేంద్రరావుకు అసిస్టెంట్ కమాండర్ దేవానందరావు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. కార్యక్రమానికి ఏపీఎస్పీ 3rd బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ దేవానందరావు అధ్యక్షత వహించగా ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండర్ ముద్రగడ నాగేంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అసిస్టెంట్ కమాండర్ దేవానందరావు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీఎస్పీ రేంజ్ 1 పాల్గొంటున్న ఏపీఎస్పీ కాకినాడ 3వ బెటాలియన్, విజయనగరం 5వ బెటాలియన్, ఏపీఎస్పీ బ్యాన్ ప్లాటూన్ 16వ బెటాలియన్ మంగళగిరి, విశాఖపట్నం చెందిన క్రీడాకారులు మార్చ్ పాస్ట్ నిర్వహించగా ముఖ్య అతిథి ఏపీఎస్పీ 3rd బెటాలియన్ కమాండర్ ముద్రగడ నాగేంద్రరావు గౌరవ వందనం అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి నాగేంద్రరావు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి శాంతి కపోతాలను, రంగురంగుల బెలూన్స్ను గాల్లోకి విడిచిపెట్టగా సిబ్బంది భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా నాగేంద్రరావు మాట్లాడుతూ ఏపీఎస్పీ 3rd బెటాలియన్లు సిబ్బంది జాతీయ, అంతర్జాతీయ డ్యూటీ మీట్స్లో వారి సత్తా చాటారని అన్నారు. ఇదే బెటాలియన్లో ఎంతో మంది ఉన్నత పదవుల్లో ఉండి క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ పథకాలను సాధించడం గర్వకారణమని అన్నారు. ఈ పోటీల ద్వారా సిబ్బందితో వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు వారి ఆట విడుపుకు, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. అనంతరం 800 మీటర్ల రన్నింగ్ ఈవెంట్ను నాగేంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 20 కిలోమీటర్ల వాకింగ్, 800 మీటర్ల రన్నింగ్ రేస్లో విజేతలకు నాగేంద్రరావు మెడల్స్ వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవ వేడుకకు ఎన్సీసీ మూర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మేము కూడా చాలా వరకు సౌకర్యాలు కలిగించగలిగాము. మీకు ఏ అవసరం వచ్చినా మా బెటాలియన్ ఆఫీసర్స్ కానీ, మేము కానీ, మా మెన్న కానీ మీకు ఇక్కడ సదుపాయాలు అందజేయడంలో ఎల్లప్పుడూ కూడా మీకోసం మేము ఉంటాము. ఈ 3 రోజులు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ క్రీడా స్ఫూర్తిలో మీ యొక్క ప్రతిభను ప్రదర్శించి మీరు విజేతలుగా ఉండాలని అనేసుకుని ఈ విధంగా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు మనం వచ్చింది క్రీడల కోసం వచ్చాము, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. ఈ స్పోర్ట్స్ మీట్ లోనే మన రేంజ్ మీట్ సెలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మన డిఎస్డిఓ గారు ఇచ్చిన కమిటీ ప్రతి గేమ్లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తున్న టీంలో సెలక్షన్స్ చేస్తాము. మనం స్టేట్ డ్యూటీ మీట్ కి, స్పోర్ట్స్ మీట్ కి ఇక్కడి నుంచే మన ఏపీఎస్పీ రేంజ్ 1 నుంచి మనం పార్టిసిపేట్ చేయడం కోసము ఈ సెలక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుచేత వచ్చినటువంటి బెటాలియన్ నుంచి ప్రతి క్రీడాకారుడు తమ అత్యున్నతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించి విజేతలుగా ఉండాలనేసి కోరుకుంటూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఐజీపీ మేడం గారిని, డిఐజీ గారికి మరొక్కసారి నా తరఫు నుంచి, మా బెటాలియన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనం ఈ గేమ్స్ నిర్వహించుకోవాలని ప్రతి ఒక్క ఆఫీసర్స్ మరియు ప్రతి ఒక్క మెల్లతే నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆర్గనైజేషన్ ఏపీఎస్పీ అనేది ఒక మంచి ఆర్గనైజేషన్. మనమందరూ కూడా టెంపరీ, పర్మనెంట్ ఆర్గనైజేషన్. చాలా మంది వస్తూ పోతుంటారు, చాలా మంది అన్నం పెట్టుకున్న ఆర్గనైజేషన్ కాబట్టి ఆర్గనైజేషన్ కి ఎప్పుడు కూడా చెడ్డ పేరు తేకూడదు. అలాగే మన రేంజ్ కూడా చెడ్డ పేరు తేకూడదు. కాబట్టి అందరూ కూడా మంచి వారే వచ్చారు. నేను చూశాను, అన్ని బెటాలియన్లు చేశాను, ప్రతి బెటాలియన్ కూడా నేను చేయడం జరిగింది. మంచిగా పూర్వాలంతా మంచి ఉత్సాహంతో వేస్తూ వచ్చారు. కాబట్టి ఏదైతే క్రీడా స్ఫూర్తి ఉందో ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి ఈ క్రీడల్ని సక్సెస్ చేయాలని టైంలీ అందరూ కూడా టీమ్ కెప్టెన్స్ అందరూ కూడా వారి టీంలను హాజరుపరచాలని, ఆ 3 రోజుల వ్యవధిలో అనేది పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ